హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మన బ్రాండ్ న్యూ ఎడిషన్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూద్దామమ్మా. ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో తీసుకున్న ఆర్టికల్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఐఎస్ఎస్ ఆఫ్టర్ శాంక్షన్స్. ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అమ్మా, ఓకేనా. ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకే, సో ఆర్టికల్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. ఫస్ట్ మనం ఎప్పట్లానే క్వశ్చన్ అనేది మనం చూస్తాము. ఈ క్వశ్చన్ ఓరియంటెడ్లో ఆర్టికల్ అనేది చదువుతాం. ఆ తర్వాత దాంట్లో మనం అప్రోచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఆన్సర్ అనేది ప్రాక్టీస్ చేస్తారు, ఓకేనా. క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా. ది లాస్ ఆఫ్ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కుడ్ హ్యాంపర్ ది ఫ్యూచర్ ఫార్ మ్యాన్డ్ మిషన్స్. అనలైజ్, ఓకేనా. ఫ్యూచర్ ఫార్ మ్యాన్డ్ మిషన్స్ అనమాట. అసలు ఈ మ్యాన్డ్ మిషన్ అంటే ఏంటి అనేది కూడా మనం ఆర్టికల్లో చెప్పిన తర్వాత క్లియర్గా నేను చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. క్వశ్చన్ అనేది ఇదమ్మా. క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు క్వశ్చన్స్ రెగ్యులర్గా ఫాలో అయితేనే మీ ఆన్సర్ బిల్డింగ్ అనేది జరుగుతుంది. అంటే ఒక వేగ్ ఆన్సర్కి ఒక మెచ్యూర్ ఆన్సర్కి డిఫరెన్స్ ఉండాలి అంటే ఇలాంటి అనాలిసిస్ క్వశ్చన్స్ అనేది మీరు సాల్వ్ చేస్తేనే మీరు ఓవరాల్ టైంలో బిల్డప్ అనేది చేసుకోగలరమ్మా. మీకు మెయిన్స్ టైంలో కూడా యూజ్ అవుతుంది. ఎస్, ఇంకెందుకు లేట్, మనం ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. క్లియర్గా చూడండి అమ్మ ఒక్కసారి. ఆర్టికల్లోకి వెళ్ళక ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మ, ఒక్కసారి చూడండి. మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇంకా గ్రూప్ 1 అనేది ఆఫ్లైన్లో హైదరాబాద్లో ప్రొవైడ్ చేయబడుతుంది, ఓకేనా. హైదరాబాద్లో ఆఫ్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సెస్, గ్రూప్ 1 కూడా ఆఫ్లైన్లో మనం ఇస్తున్నాము. ఆల్రెడీ మనకి శ్రీకాకుళంలోని ఇంకా విశాఖపట్నంలోని మనకి బ్రాంచెస్ అనేవి ఆఫ్లైన్లో రన్ అవుతున్నాయి. గ్రూప్ 1 టీఎస్పిఎస్సి మనము ఇప్పుడు హైదరాబాద్లో ఇస్తున్నామమ్మ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మీకు తెలుసు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్లో మీకు జిఎస్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి వస్తుంటాయి. ఆఫ్లైన్ బ్యాచ్ తీసుకున్న వాళ్ళకైతే ఆఫ్లైన్లో క్లాసెస్ వస్తాయి. ప్లస్ దాంతోపాటు ఏంటి అంటే ఆన్లైన్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ కూడా ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. అన్లిమిటెడ్ టైమ్స్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు అమ్మ. మీరు క్లాసెస్ అనేవి చూడొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా ఆఫ్లైన్ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మీకు ఆఫ్లైన్లో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఎవరమ్మ లైఫ్ టైం వ్యాలిడిటీ? మన ఇన్స్టిట్యూట్ క్లాసెస్ ఎలా ఉంటాయో తెలుసు. మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నామని కూడా మీకు అందరికీ తెలుసు. సో ఇంకా లేట్ చేయకండి. దీన్ని సబ్స్క్రిప్షన్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సార్ ఫీజు ఎంత సార్? మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు మీకు 70,000 అమ్మ. 70,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. మీరు హ్యాపీగా 5,000 పర్ మంత్ ఇన్స్టాల్మెంట్స్తో 14 మంత్స్లో 70,000 ఫీజుని కంప్లీట్ చేయొచ్చమ్మా, ఓకేనా. 70,000 ఫీజుని 14 మంత్స్లో 5,000 పర్ మంత్ కడుతూ దీన్ని హ్యాపీగా మీరు క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు గ్రూప్స్ నుంచి మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ కూడా త్వరలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు గ్రూప్ 1 ఆఫ్లైన్ కావాలి అని. సో మనం అందుకే గ్రూప్ 1 ఆఫ్లైన్ కూడా తీసుకొని రావడం జరిగింది. దీని ఫీజు ఎంత? దీని ఫీజు మీకు 50,000 రూపీస్ అమ్మ. 50,000 రూపీస్. ఈ 50,000 కూడా మీరు అదే విధంగా ఇన్ఫినిటీ కట్టినట్టే 5,000 ఇంటూ 10 మంత్స్ అనేది మీరు కట్టచ్చు. 5,000 ఇంటూ 10 మంత్స్ 50,000 ఫీజు అనేది హ్యాపీగా మీరు కంప్లీట్ చేయొచ్చు. 10 మంత్స్లో మీకు కట్టచ్చు, ఓకేనా. బ్యూటీ ఆఫ్ ది కోర్స్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు ఆప్ట్ చేసుకుంటే హ్యాపీగా మీకు గ్రూప్ 1 యాక్సెసిబిలిటీ కూడా క్లియర్గా వస్తుంది. ఈ రెండు గురించి కూడా నేను ఆఫ్లైనే డిస్కస్ చేస్తాం. గ్రూప్ 1లో మీకు ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు మీకు కావాలి అనుకుంటే రికార్డెడ్ క్లాసెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో వస్తుంది, ఓకేనా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీతో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది. దీని ఫీజు కేవలం 50,000 రూపీసే. ప్రతి మంత్ కూడా మీరు 5,000 కడుతూ దీన్ని కంప్లీట్ చేయొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు గ్రూప్ 1 కూడా కాంప్లిమెంటరీగా ఫ్రీగా వస్తుంది. అది మన ఇన్స్టిట్యూట్ నుంచి మీకు డబల్ ధమాకా ఆఫర్ లాంటిది. మనకి కొత్త బ్యాచెస్ 21 మార్చ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. 21 మార్చ్ నుంచి ఆఫ్లైన్లో స్టార్ట్ అవుతున్నాయి కొత్త బ్యాచ్ అనేది. మీరు వచ్చి ఆఫ్లైన్లో క్లాస్ చూసి
మీరు సబ్జెక్ట్స్ అనేవి నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో కావాలంటే వేరేగా ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఆ ఆన్లైన్ మొత్తం కూడా మీకు కాంప్లిమెంటరీ ఫ్రీగా వస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ అయితే మాత్రం 21 మార్చి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఒక్కటి గమనించగలరమ్మా, ఈ 21 మార్చ్ డేట్ దాటిన తర్వాత 22 మార్చ్ నుంచి ఫీజెస్ అనేవి రివైజ్ అవుతున్నాయమ్మా. ఫీజెస్ అనేవి రివైజ్ అవుతున్నాయి. ఈ 70,000 కాస్త 80,000కి వెళ్తుంది. ఈ 50,000 కాస్త 60,000కి వెళ్తుందమ్మా. అనవసరంగా 10,000 వేస్ట్ చేసుకోకుండా అమ్మా, ఈ 21 లోపల మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటే మీరు హ్యాపీగా 70,000 ఇంకా 50,000 బ్రాకెట్స్లోనే ఉండొచ్చు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మన క్లాసెస్ ఎలా ఉంటాయో కూడా మీకు తెలుసు. మీకు ఏ డౌట్స్ వచ్చినా ఇదిగోండి ఈ నెంబర్ ప్రత్యూష మేడంది, మీరు కాల్ చేసి మీ క్వెరీస్ అన్ని సాల్వ్ చేసుకొని మీరు పేమెంట్ అనేది మేడంతో చేయొచ్చు. ఓకేనా, మేడంకి కాల్ చేసి పేమెంట్ అనేది సక్సెస్ చేయొచ్చు. ఆ తర్వాత మన అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ని వెంటనే మీరు పొందగలరు. ఓకేనా, ఆఫ్లైన్ మనం ఇప్పుడు అశోక్ నగర్ హైదరాబాద్లోనే ఉన్నామమ్మ. ఇన్స్టిట్యూట్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. కొత్త బ్యాచెస్ అయితే 21 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్లైనే కాదమ్మా, మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ప్రొవైడ్ చేయబడుతుంది. లైవ్ క్లాస్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ఫీజు అంతమ్మా చూడండి, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ దీని ఫీజు 60,000 రూపీస్ మాత్రమే. 60,000 రూపీస్ మాత్రమే. మీకు టోటల్ యాక్సెసిబిలిటీ సివిల్స్కి సంబంధించిన ప్రతి కోర్స్ యాక్సెసిబిలిటీ కూడా మీకు 60,000కి లభిస్తుంది. ఈఎంఐ ఎంతమ్మా? ఈఎంఐ పర్ మంత్ 5,000. ఎవ్రీ మంత్ 5,000 కట్టి 12 మంత్స్లో దీన్ని క్లియర్ చేయొచ్చు. మీరు 12 మంత్స్లో 5,000 కడుతూ 60,000 ఫీజుని కంప్లీట్ చేయొచ్చు. కొత్త బ్యాచెస్ అనేవి లైవ్ ప్లస్ రికార్డెడ్లో మీకు 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 1 ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఫీజు కూడా 60,000 నుంచి 70,000కి 1 ఏప్రిల్ తర్వాత వెళ్తుంది. 1 ఏప్రిల్ తర్వాత వెళ్తుంది. 60,000 ఫీజు అనేది చాలా ఎఫోర్డబుల్ అమ్మ. అనవసరంగా 70,000 బ్రాకెట్లో రావద్దు. 60,000 బ్రాకెట్ టైం ఉన్నప్పుడే సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోండి. సబ్స్క్రిప్షన్ ఎలా చేయాలి? ఇక్కడ ఈ నెంబర్ ప్రత్యూష మేడంది, ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉన్నా సాల్వ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ అనేది మీరు వెంటనే చేసుకోవచ్చు. ఓకేలా, మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మీరు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో హ్యాపీగా కూర్చొని క్లాసెస్ అనేవి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. మన రెగ్యులర్ షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆ షెడ్యూల్ క్లాసెస్ వరకు మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ అని వినొచ్చు. లైవ్లో మిస్ అయినా రికార్డెడ్ ఉంటాయి. మీరు అస్సలు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఈ కొత్త బ్యాచ్ అనేది 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంతకుముందే సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీరు 60,000 బ్రాకెట్లో ఉంటారు. 1 ఏప్రిల్ దాటితే 70,000 ఫీజు వెళ్తుంది. సో లేట్ చేయకుండా సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోండి. చూడండి, మన ఇన్స్టిట్యూట్ నుంచి మీకు మరొక ఆఫర్ కూడా వస్తుంది. ఏంటది? ఆప్షనల్ ఇన్ఫినిటీ. ఇంతవరకు మనం జిఎస్ ఇన్ఫినిటీ గురించి మాట్లాడాము. మనకి ఇప్పుడు ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఉన్నది. మన ఆప్షనల్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఈ 4 ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి కూడా అన్లిమిటెడ్ మనం యాక్సెసిబిలిటీ ఇస్తున్నాం. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఇస్తున్నాం. ఒక్క కోర్స్తో మీరు మిగిలిన కోర్సెస్ ఆప్షనల్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు, యాక్సెసిబిలిటీ అవ్వచ్చు. అంటే చూడండి, రికార్డెడ్లో 25,000 కట్టి కావాలంటే ఈ 4 ఆప్షనల్స్ కూడా వినొచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్లో 30,000 కట్టి ఈ ఆప్షనల్స్ అన్నీ కూడా మీరు వినొచ్చు. సార్, అన్ని ఆప్షనల్స్ వినలేం కదా, సో అందుకనే మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే 30,000, రికార్డెడ్ కావాలంటే 25,000 అమౌంట్ అనేది పే చేసి మీరు ఒక ఆప్షనల్ తీసుకోండి. ఆప్షనల్ మీకు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అనుకుంటే మీకు మరొక ఆప్షనల్లోకి స్విచ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అంటే ఇక్కడ మీరు ఏ విధమైన ఇబ్బంది పడకన్నా కూడా మీరు క్లాసెస్ అనేవి క్లియర్గా కంప్లీట్ చేయొచ్చు. ఎవరు డీల్ చేస్తున్నారు చూడండి అమ్మా ఒకసారి. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ సార్ సురేష్ సార్ కవర్ చేస్తున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా డైరెక్టర్ సార్ కవర్ చేస్తున్నారు. ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ సాయిరామ్ సార్ కవర్ చేస్తున్నారమ్మా. ఆంథ్రోపాలజీలో ఫిజికల్ ఆంథ్రోపాలజీ ఉంటుంది కదా, ఫిజికల్ ఆంథ్రోపాలజీ పార్ట్ నేను కవర్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ శ్రీనివాస్. నేను ఫిజికల్ ఆంథ్రోపాలజీ కవర్ చేస్తున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను సాల్వ్ చేస్తాను. దాంట్లో ఇష్యూస్ అస్సలేం లేవు. సో ఆంథ్రోపాలజీ, సోషియాలజీ సాయిరామ్ సార్ కవర్ చేస్తారు. ఫిజికల్ ఆంథ్రోపాలజీలో పార్ట్ని నేను కవర్ చేస్తాను. సురేష్ సార్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
గ్రావిటేషన్ అండ్ పిఎస్ఐఆర్ ఆప్షనల్ అనేది కవర్ చేస్తారు. దీంట్లో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది, అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ కూడా వస్తుంది. ఈ అమౌంట్స్ కూడా మీరు హ్యాపీగా ఈఎంఐ 5000 పర్ మంత్ అనేది కట్టగలరు. ఓకేనా, 5000 పర్ మంత్ అనేది ఈజీ ఈఎంఐ కట్టుకొని హ్యాపీగా క్లాసెస్ అనేవి మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా. ఈ 25,000 30,000 అన్లిమిటెడ్ ఆప్షనల్ కోర్సెస్ సార్ మేము అటెండ్ అవ్వలేము కదా అంటే, చాలామంది ఒక ఆప్షనల్ ఫస్ట్ తీసుకుంటారు, ఆ ఆప్షనల్లో అడ్జస్ట్ అవ్వలేక టైం అయిపోతుంది, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మరొక ఆప్షనల్కి షిఫ్ట్ అవుదాం అనిపించి మరొక ఆప్షనల్కి షిఫ్ట్ అవుతారు. బయట అయితే ఏం జరుగుతుంది, ఈ ఆప్షనల్కి ఫీజు కడతారు, మొత్తం వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ ఆప్షనల్కి ఫీజు కడతారు, మొత్తం టోటల్గా వేస్ట్ అవుతుంది. సో అంత అమౌంట్స్ అనేవి ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. మన ఇన్స్టిట్యూట్ నుంచి సేమ్ అంతకన్నా మంచి క్వాలిటీ క్లాసెస్ అనేవి మీకు తక్కువ అమౌంట్స్లో అఫోర్డబుల్గా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు సురేష్ సార్ ఎలా చెప్తారో తెలుసు, సాయిరామ్ సార్ ఎలా చెప్తారో కూడా తెలుసు. మీరు అసలు ఆప్షనల్స్ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్ చూసుకుంటుంది. మీకు నోట్స్ ప్రొవిజన్ కానీ, క్లాసెస్ చెప్పడం కానీ, ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఎలా స్టాండర్డ్ బుక్స్ ఎలా చదవాలి అంతా కూడా మన ఫ్యాకల్టీస్ వాళ్ళు చెప్తారమ్మా. మీకు ఏ విధమైన ఇబ్బంది కూడా అవసరం లేదు. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ప్రత్యూష మేడంది నంబర్. మేడం ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తారు. మీరు వెంటనే క్వేరీస్ అన్ని సాల్వ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. మనం ఫిజికల్ ఆంథ్రోపాలజీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. మీరు త్వరలో తీసుకుంటే ఈ ఫిజికల్ ఆంథ్రోపాలజీ క్లాసెస్కి లైవ్గా మీరు అటెండ్ అవ్వచ్చు, లైవ్ ప్లస్ రికార్డెడ్ తీసుకుంటే. ఓకేనా. ఎస్, ఇంకా మన ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఒక్కసారి క్లియర్గా చూడండి అమ్మా టాపిక్ ఏంటో. చూడండి అమ్మా, మనది ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆఫ్టర్ శాంక్షన్స్. అసలు కాంటెక్స్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా కూడా మనం క్లియర్ చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది కదా, ఇదే మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. చూసారు కదా ఎంత పెద్దదుందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనమాట. ఇక్కడ హ్యూమన్ ఆస్ట్రానమర్స్ అనేవాళ్ళు హ్యాబిటబుల్ జోన్ అన్నమాట. ఓకేనా, ఇది ఒక హ్యాబిటబుల్ జోన్. అంటే మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో పీపుల్ ఉంటారా అనేసి, ఎస్ పీపుల్ ఉంటారు. మిగిలిన శాటిలైట్స్లో ఉండరంటే నో. మిగిలిన శాటిలైట్స్లో హ్యూమన్ హ్యాబిటబుల్ జోన్ కాదమ్మా. శాటిలైట్స్ అనేవి ఓన్లీ కమ్యూనికేషన్ పర్పస్ మీద అవి పంపించడం జరిగింది. బట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది వేరు, శాటిలైట్ వేరు, స్పేస్ స్టేషన్ అనేది వేరు. ఆ డిఫరెన్స్ కూడా మనం చూద్దాం. ఆర్టికల్ టోటల్గా కవర్ చేసి మనం ఫస్ట్లో పెట్టుకున్న క్వశ్చన్ని క్లియర్గా ఆన్సర్ మోడ్లో పెట్టి టోటల్ నాలెడ్జ్ అనేది సంపాదించుకుందాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లోకి వస్తుందమ్మా. సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి GS3 ఉంటుంది కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్, ప్లస్ ప్రిలిమ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ కింద ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో 1 by 1 మనం క్లియర్గా నేర్చుకుందాం. మీరు ఫస్ట్ స్పేస్ సెక్టర్ నేర్చుకునే ముందు కొన్ని టర్మినాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ టర్మినాలజీస్ మీకు చాలా ఫెమిలియర్ చేసిన తర్వాత మనము బ్యాక్గ్రౌండ్ చూసి అప్పుడు ఆర్టికల్లోకి వెళ్ళి క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. ఒక్కసారి క్లియర్గా చూడండి అమ్మ, కొన్ని టర్మినాలజీస్ మీరు నేర్చుకోవాల్సింది వస్తుంది. అది ఇప్పుడు నేనేంటో క్లియర్గా చెప్తాను, ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మ. చూడండి అమ్మా, ఎర్త్ మీద ఉన్న ఏ ఆబ్జెక్ట్కి అయినా కూడా గ్రావిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా, ఎర్త్ మీద ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా గ్రావిటీ అనేది ఎఫెక్ట్ చేసి గ్రావిటేషనల్ పుల్ అనేది ఉంటుంది. అంటే ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ తన వైపుకు లాగుకుంటుంది అనమాట. దాన్నే గ్రావిటేషనల్ పుల్ అని అంటామన్నమాట. గ్రావిటేషనల్ పుల్ ఉండడం వల్ల ఆబ్జెక్ట్ అనేది స్టేబుల్గా ఎర్త్ వైపు మాత్రమే వస్తుంది. ఓకేనా, ఏదైనా ఆబ్జెక్ట్ పైకి మనం ఇసిరినా అది కిందకి ఎందుకు వస్తుంది అంటే గ్రావిటేషనల్ పుల్ వల్ల. బట్ ఇప్పుడు చూడండి, మనం జనరల్గా హీలియం బెలూన్స్ అనేవి చూస్తాం. ఓకేనా, హీలియం బెలూన్స్ ఏంటి అంటే అది గ్రావిటేషనల్ కన్నా దాని స్పెసిఫిక్ డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, దాని స్పెసిఫిక్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. ఎక్కడ? హీలియం బెలూన్స్. ఓకే, హీలియం బెలూన్స్లో మీకు స్పెసిఫిక్ డెన్సిటీ అనేది తక్కువ ఉండడం వల్ల మీరు అప్పుడప్పుడు బయట చూస్తారు, బెలూన్లో ఒక టైప్ ఆఫ్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన వెంటనే ఆ బెలూన్ అనేది పైకి వెళ్తుంది తప్ప కిందకు రాదు అనేసి. ఎందుకంటే స్పెసిఫిక్ డెన్సిటీ అనేది తక్కువ ఉండడం వల్ల బెలూన్స్ అనేవి పైకి వెళ్తాయి అన్నమాట. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్, మీరు జనరల్గా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇది ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మనకి ఆర్టికల్ వరకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, ప్రతి ఆబ్జెక్ట్ కూడా గ్రావిటేషనల్ పుల్ వల్ల మనకేమవుతుంది, గ్రావిటేషనల్ పుల్ వల్ల ఎర్త్ వైపుకి వస్తుంది. అలా రాకూడదు, ఇది ఎర్త్కి ఆపోజిట్గా పైకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఎర్త్కి ఆపోజిట్గా పైకి వెళ్ళాలి అంటే మనము కొంత స్పెసిఫిక్ థ్రస్ట్ అనేది ఉపయోగించి, చూడండి స్పెసిఫిక్ థ్రస్ట్ అనేది ఉపయోగించి ఆ ఆబ్జెక్ట్ని పైకి
పుష్ చేయగలగాలి, ఓకేనా, ఆబ్జెక్ట్ పైకి పుష్ చేయగలగాలి, ఓకేనా. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఇదేం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దాని గుణంగానే ఇక్కడ మనకి మీరు రాకెట్ చూస్తే, రాకెట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంటాయమ్మా, ఇక్కడ ఎగ్జాస్ట్ ఉంటుంది, నాజిల్ ఉంటుంది, నాజిల్ నుంచి ఎగ్జాస్ట్ రిలీజ్ అయ్యి మీరు స్పేస్ లాంచెస్ అప్పుడు చూడొచ్చు రాకెట్ అనేది పైకి వెళ్తుంది అనమాట. రాకెట్ అనేది పైకి వెళ్తుంది. ఇలా ఎగ్జాస్ట్ నుంచి మీకు వచ్చే స్మోక్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయమ్మా అంటే రాకెట్లో ఫ్యూయల్ అనేది ఉంది, ఓకేనా. రాకెట్లో ఫ్యూయల్ అనేది ఉండడం వల్ల ఆ ఫ్యూయల్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల కొంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీయే ఫైర్ కింద వచ్చి దీన్ని పైకి పుష్ చేయడం చూస్తుంది అనమాట. ఇక్కడ ఎంత ఫోర్స్తో మనం ఉపయోగిస్తామో అంత ఫోర్స్లో రాకెట్ అనేది పైకి వెళ్తుంది అనమాట, ఓకేనా. దట్ ఈస్ థర్డ్ లా ఆఫ్ మోషన్ కారణంగా మనం దీన్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేయగలుగుతున్నాం, ఓకేనా. సో స్పెసిఫిక్ థ్రస్ట్ అనేది ఇవ్వడం వల్ల ఆబ్జెక్ట్ అనేది పైకి వెళ్తుంది, ఓకేనా. ఈ మాత్రం నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు ఇంకొద్ది టర్మినాలజీస్ అనేది చూద్దాం. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, స్పెసిఫిక్ థ్రస్ట్ ఇచ్చేసి అట్మాస్ఫియర్ దాటి పంపించారు. ఓకే, అట్మాస్ఫియర్ దాటి పంపించిన తర్వాత అట్మాస్ఫియర్ ఇంకా దాని మీద అట్రాక్షన్ చేయదా అంటే చేస్తుందమ్మా. కొంత అట్మాస్ఫియర్ దాటి వెళ్ళిన తర్వాత ఎర్త్ ప్రతి ఆబ్జెక్ట్ని కూడా కిందకి లాగాలి అని చూస్తుంది. దాన్నే ఆ కాన్సెప్చువల్ ఫినామినన్నే మనం డ్రాగ్ అని అంటాము, ఓకేనా. డ్రాగ్ అని అంటాము. ఓకే, మీరు ఈ స్పేస్ టర్మినాలజీస్లో డ్రాగ్ అంటే ఏంటి, ఎర్త్ ప్రతి ఆబ్జెక్ట్ని కూడా కొంత అట్మాస్ఫియర్ పైన ఉన్నప్పటికీ కూడా కిందకి లాగాలి అని చూస్తుంది. దాన్నే డ్రాగ్ అని అంటాము, దాన్నే డ్రాగ్ అని అంటాము. కొంత స్పేస్ దాటిన తర్వాత వెళ్ళిన తర్వాత అప్పుడు మాత్రమే ఎర్త్ గ్రావిటీ అనేది ఆ ఆబ్జెక్ట్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. ఎప్పుడైతే ఎర్త్ గ్రావిటీ ఆబ్జెక్ట్స్ మీద చూపించదో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎర్త్ చుట్టూ హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది, ఓకేనా. దానికి ఇచ్చిన ప్రత్యేకమైన స్పేస్లో అది అలాగా ఎర్త్ చుట్టూ హ్యాపీగా అలా రొటేషన్ చేస్తూ ఉంటుంది. రొటేషన్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎర్త్ వైపు పంపిస్తుంది, ఓకేనా. కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎర్త్ వైపు పంపిస్తుంది. బట్ ఇది ఈ స్పేస్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు నుంచి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని తీసుకోండి. అది ఎంత డిస్టెన్స్లో ఉందామా, నియర్లీ 400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది, ఓకేనా. నియర్లీ 400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దీన్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అని అంటాము, ఓకేనా. దీన్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అని అంటాము, ఓకేనా. లో ఎర్త్ ఆర్బిట్ అని అంటాము. లో ఎర్త్ ఆర్బిట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, లో ఎర్త్ ఆర్బిట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి కమ్యూనికేషన్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది రాదు, ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. స్పీడ్ కమ్యూనికేషన్ అనేది మనకి ఉంటుంది. ప్లస్ దీనికి రీచ్ అవ్వడం కూడా చాలా ఈజీ. ఒకవేళ చూడండి, ఒకవేళ దీని డిస్టెన్స్ అనేది 400 కిలోమీటర్స్ కాకుండా జియోసింక్రనస్ ఆర్బిట్లో సమ్వేర్ అరౌండ్ 27,000 కిలోమీటర్స్ దగ్గర ఉందనుకోండి. 27,000 కిలోమీటర్స్ దగ్గర అలా ఉంటే అప్పుడు దాన్ని కమ్యూనికేషన్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది, దాన్ని రీచ్ అవ్వడానికి కూడా చాలా కష్టం. సో అందుకని ఈ స్పేస్ స్టేషన్స్కి జనరల్గా లో ఎర్త్ ఆర్బిట్ అనేది యూస్ చేస్తారు, ఓకేనా. జనరల్గా లో ఎర్త్ ఆర్బిట్ అనేది యూస్ చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం జనరల్గా డిఫరెన్స్ బిట్వీన్ ఏ స్పేస్ స్టేషన్ అండ్ శాటిలైట్ అనేది చూద్దాం, ఓకేనా. స్పేస్ స్టేషన్ అండ్ శాటిలైట్ అనేది చూద్దాం. సో శాటిలైట్ ఏం చేస్తుందమ్మా, శాటిలైట్ జనరల్గా ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఎర్త్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని పంపిస్తూ ఉంటుంది. అది కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా ఎర్త్ మీద ఉన్న రిసీవర్స్కి పంపిస్తూనే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి పంపిస్తుంది ఎవరు, శాటిలైట్. సో అందుకని శాటిలైట్స్లో నో హ్యాబిటబుల్ జోన్ అంటే పీపుల్ అనేవాళ్ళు ఆస్ట్రానమర్స్ ఎవరు కూడా అక్కడ ఉండరు, ఎవరు కూడా అక్కడ ఉండలేరు, దానికి ప్రొవిజన్స్ కూడా ఏమీ ఉండవు, ఓకే. నో హ్యాబిటబుల్ జోన్ శాటిలైట్. బట్ ఇదేంటమ్మా, స్పేస్ స్టేషన్ అంటే ఏంటి, స్పేస్లో అలాగ ఉంటుంది అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఇట్ ఈజ్ ఎ హ్యాబిటబుల్ జోన్, ఓకే. ఇట్ ఈజ్ ఎన్ హ్యాబిటబుల్ జోన్ అంటే మనుషులు ఉంటారు, మనుషులు అంటే ఆస్ట్రానమర్స్. వాళ్ళకి పూర్తి ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళు అక్కడ ఉండి అక్కడ వాళ్ళు రీసెర్చ్ అనేది చేస్తారు, ఓకేనా. రీసెర్చ్ యాక్టివిటీస్ అనేవి స్పేస్ స్టేషన్లో ఉండి చేస్తారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో, ఓకేనా. ఇప్పుడు మరికొన్ని టర్మినాలజీస్ మీనింగ్స్ అనేవి తెలుసుకోండి. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, స్పేస్ జంక్ అంటాము, ఓకేనా. దీన్ని మనం
స్పేస్ జంక్ అని అంటాము. స్పేస్ జంక్ ఆర్ స్పేస్ డెబ్రీ. ఓకే, స్పేస్ జంక్ ఆర్ స్పేస్ డెబ్రీ. ఓకే, దీన్ని డెబ్రీ అని చదవాలమ్మా. స్పేస్ జంక్ ఆర్ స్పేస్ డెబ్రీ అంటే ఏంటి? ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ ఆబ్జెక్ట్స్ని ఇవి చూసారు కదా, ఇవి ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి అనమాట. స్పేస్ జంక్ ఆర్ డెబ్రీ ఏంటంటే ఇది ముందుగా మనం యూజ్ చేసేవాళ్ళం, ప్రస్తుతానికి దీని యూసేజ్ అనేది లేదు. అవి ఇలా ముక్కలు అయిపోయి ఉన్నాయన్నమాట, ముక్కలు అయిపోయి ఉన్నాయి. చూసారా, వీటినే మనం ఇదంతా కూడా స్పేస్ జంక్ అని అంటాము. ఓకేనా సార్? స్పేస్ జంక్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, స్పేస్ జంక్ వల్ల కెస్లర్ సిండ్రోమ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందమ్మా. కెస్లర్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే, ఇన్ జనరల్గా మనము దీన్ని ఒక ఆబ్జెక్ట్ పొరపాటున మరొక ఆబ్జెక్ట్ని టచ్ చేసి గుద్దుకుంటే ఇక్కడ డిస్ట్రక్షన్ అనేది లార్జ్ స్కేల్లో జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ రెండు గుద్దుకుంటాయి, ఆ తర్వాత ఈ ముక్కెళ్ళి దీన్ని గుద్దుకుంటుంది, అప్పుడు ఈ రెండు గుద్దుకుంటాయి, అప్పుడు ఇందులోంచి ఒక పీస్ వెళ్ళి దీన్ని గుద్దుకుంటుంది, ఈ రెండు గుద్దుకుంటాయి, తర్వాత ఇందులోంచి ఒక పీస్ వెళ్ళి ఇందులోంచి గుర్తుకుంటుంది. అలాగా ఒకటి హిట్ అయిన వెంటనే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా దగ్గరలో ఉన్నవన్నీ ప్రతివి కూడా హిట్ అవుతూనే ఉంటాయి. దీన్నే కెస్లర్ సిండ్రోమ్ అని అంటాము. ఓకేనా? దీన్నే కెస్లర్ సిండ్రోమ్ అని అంటాము. సో ఇప్పుడు చాలామంది స్పేస్ సెక్టర్లో ఉన్న స్పేస్ సైంటిస్ట్స్ అందరూ ఈ స్పేస్ జంక్ గురించే భయపడుతున్నారు. ఒకవేళ కొత్త మిషన్స్ అక్కడ మనం పెడితే అవి ఎక్కువ రోజులు వర్క్ చేస్తాయి అని కన్ఫర్మేషన్ ఏంటి? ఎందుకంటే స్పేస్ జంక్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. సో స్పేస్ డెబ్రీస్ అనేవి పెరిగిపోతున్నాయి. దీనివల్ల కెస్లర్ సిండ్రోమ్ అవ్వచ్చు. ఈ కెస్లర్ సిండ్రోమ్ వల్ల మనం రెగ్యులర్గా యూజ్ చేసిన అవసరమైన శాటిలైట్స్ కానీ మరే స్పేస్ ఆబ్జెక్ట్స్ అయినా కూడా డ్యామేజ్ అవుతాయి అని చెప్పేసి భయపడుతున్నారనమాట. ఓకేనా? సో స్పేస్ జంక్ గురించి మొత్తం టోటల్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్. బట్ ఇంతవరకు మీరు ఇక్కడ చూడండి. ఓకేనా? స్పేస్ జంక్ అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మరికొన్ని టర్మినాలజీస్ మీరు అర్థం చేసుకోవడం చూడండి. మరొక వర్డ్ అనేది చెప్తాను ఇక్కడ నేను. మీరు మరొక చూడాల్సిన వర్డ్ ఏంటి అంటే అమ్మ, డాకింగ్. ఓకే, ఏంటది? డాకింగ్. DOCKING. డాకింగ్ అంటే ఏంటి? కలయిక. స్పేస్ సెక్టర్లో మనము ఈ వర్డ్ అనేది ఉపయోగిస్తాం. డాకింగ్ అంటే ఏంటో కూడా ఒక్కసారి చూస్తాము, కాకపోతే ఒకసారి క్లియర్గా చూడండి అమ్మ. మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉంది కదా, ఆ స్పేస్ స్టేషన్లో మనుషులు ఉంటారు. ఎందుకు? రీసెర్చ్ గురించి. ఓకే, రీసెర్చ్ గురించి ఉంటే ఆ మనుషులు అలాగ సంవత్సరాల తరబడి అక్కడే ఉండరు. అక్కడి నుంచి భూమి మీద నుంచి అక్కడికి అలాగ కొంతమంది షిఫ్ట్స్ వైజ్ మంత్స్ పని చేయడానికి అక్కడికి వెళ్తున్నారు అనమాట. అంటే ఏంటి? ఇక్కడ మన ఎర్త్ మీద నుంచి ఒక ఆబ్జెక్ట్ అనేది స్పేస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి, అంటే ఒక రాకెట్ అనేది స్పేస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ అనేది రావాలి. ఓకేనా? దీన్నే మనం ఫెర్రీయింగ్ సర్వీస్ అని అంటామన్నమాట. ఓకేనా? ఫెర్రీయింగ్ సర్వీస్ మనం జనరల్గా ఇది ఎక్కడ యూజ్ చూస్తామమ్మా? పోర్ట్. మనకి పోర్ట్ వాటర్ వేస్లో కూడా ఇదొక డెస్టినేషన్ అంటే ఇలాగెళ్ళి సేమ్ అదే బోట్ మళ్ళీ బ్యాక్ వస్తే దాన్ని మనం ఫెర్రీయింగ్ సర్వీస్ అని అంటాం కదా, దాన్నే ఫెర్రీయింగ్ సర్వీస్ అని అంటాం. అలానే స్పేస్ సెక్టర్లో కూడా మీరు ఫెర్రీయింగ్ సర్వీస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటి? ఎర్త్ మీద ఉన్న స్పేస్ ఏరియా నుంచి స్పేస్లో ఉన్న స్పేస్ స్టేషన్ దగ్గరికి రాకెట్ అనేది తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఓకేనా? తీసుకువెళ్ళి బ్యాక్ అనేది ఈ పీపుల్ని తీసుకువస్తుంది. దాన్ని ఫెర్రీయింగ్ సర్వీస్ అని అంటామన్నమాట. ఓకే, ఈ ఫెర్రీయింగ్ సర్వీస్ ఇంపార్టెంట్ ఏంటి చూడండి ఒకసారి, ఎలా జరుగుతుంది ఇదంతా అనేది. ఒక అది స్పేస్ సెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ స్పేస్ స్టేషన్ దగ్గర మరొక ఆబ్జెక్ట్ని అది కలుస్తుంది. ఎలా కలుస్తుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అనేవి పైన ఎలా జరుగుతాయి అంటే, చూడండి, ఇది ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్ అనుకోండి, ఇది కింద నుంచి మళ్ళీ వచ్చిన ఆబ్జెక్ట్ అనుకోండి. ఈ రెండు ఇక్కడ ఇంటర్లాకింగ్ అనేవి జరుగుతాయి. ఓకేనా? ఈ రెండు ఇంటర్లాకింగ్ అనేది జరిగి ఈ రెండింటి మధ్యలో ఉన్న స్పేస్ అనేది క్లియర్ చేసి డాకింగ్ లాగా పూర్తిగా ఒకదానిలాగా మారిన తర్వాత అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ పీపుల్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కానీ గూడ్స్ కానీ ఏమైనా మార్చాలన్నా, ఫుడ్ కానీ పీపుల్ కానీ ఏవి మారాలన్నా పోస్ట్ డాకింగ్ తర్వాత జరుగుతాయి. మీరు హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టు అది డాక్ అయిన తర్వాత గేట్స్ లాగా ఓపెన్ అయ్యి ప్రెషర్ అంతా రిలీజ్ చేసి రెండిట్లోని సేమ్ ప్రెషర్ అనేది సెట్ చేసిన తర్వాత పీపుల్ అనేవాళ్ళు ఇది ఏ ఇది బి అనుకోండి, ఏ నుంచి బికి, బి నుంచి ఏకి మూవ్ అవుతారు. అంటే ఇప్పుడు బి నుంచి కొత్త పీపుల్ వచ్చారు, ఏ నుంచి ఓల్డ్ పీపుల్ అనేది బికి వెళ్ళి ఈ బి మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. ఓకేనా? ఈ బి అనేది మళ్ళీ ఎర్త్ వైపు హ్యాపీగా ఆ
పీపుల్ని తీసుకొని వచ్చేస్తుంది. దీన్నే మనం డాకింగ్ సర్వీస్ అని అంటామన్నమాట. ఓకేనా, డాకింగ్ సర్వీస్ అంటాం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఫెరీయింగ్ సర్వీస్ అని. ఇప్పుడు మీరు వరల్డ్ వైడ్ చూస్తే ఫెరీయింగ్ సర్వీసు ఓన్లీ రాస్కోమోస్ మాత్రమే చేస్తుంది. రాస్కోమోస్ అంటే ఏంటమ్మా, ఇది రష్యా యొక్క స్పేస్ ఏజెన్సీ, రష్యన్ స్పేస్ ఏజెన్సీనే మనం రాస్కోమోస్ అని అంటామన్నమాట. ఓకేనా, ఈ స్పేస్ ఏజెన్సీ రష్యాది. రష్యా మాత్రమే భూమి మీద నుంచి పైకి, అక్కడ ఉన్న స్పేస్ స్టేషన్ దగ్గర నుంచి కిందకి పీపుల్ని తీసుకొస్తుంది. సార్ యూఎస్ఏ చేయట్లేదా? నో, యూఎస్ఏ చేయట్లేదు, ఓన్లీ రష్యా మాత్రమే చేస్తుంది. దానికి చాలా టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆల్రెడీ రష్యా చేస్తుంది కదా అని ఇంతవరకు అసలు యూఎస్ఏ ఆ కాన్సెప్చువల్ వైజ్గా కూడా థింక్ చేయలేదు. ఇప్పటికీ కూడా యుఎస్ ఆస్ట్రానమర్స్ అనేవాళ్ళు స్పేస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళు రష్యాకి వెళ్ళి రష్యా నుంచి మాత్రమే వాళ్ళు వెళ్ళాలి. అది రెగ్యులర్గా జరగదమ్మా. సమ్ టైమ్ స్పాన్స్లో వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. టైమ్ స్పాన్స్లో వెళ్ళి డాకింగ్ అనేది చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పీపుల్ అనేది జరిగిన తర్వాత మళ్ళీ అది బ్యాక్ వచ్చేస్తుంది. అలాగా ఫెరీయింగ్ సర్వీస్ అనేది ప్రస్తుతానికి ఓన్లీ రష్యా వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఆర్టికల్ కూడా ఏం చెప్తుంది అంటే శాంక్షన్స్ అనేవి రష్యా మీద వేసిన తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది ఎలా ఫార్వర్డ్ అవుతుంది అనేది ఇదన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఒక్కసారి చూడండి అమ్మ. తర్వాత మీరు తెలుసుకోవాల్సింది మెనూవరింగ్ అని అంటామమ్మా. ఒక్కసారి చూడండి, మెనూవరింగ్ అని అంటామమ్మా. మెనూవరింగ్ అంటే ఏం లేదు, మ్యానిపులేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే మ్యానిపులేషన్ అంటే కూడా ఏంటంటే మెనూవరింగ్ అంటే ఇప్పుడు చూడండి, ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా వెళ్తుంది. ఆ ఆబ్జెక్ట్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక అడ్డంగా ఉంది, ఇక్కడ ఒకటి అడ్డంగా ఉందన్నమాట. మరి ఇక్కడ ఒకటి అడ్డంగా ఉంది, ఇక్కడ ఒకటి అడ్డంగా ఉంది. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది ఈ బైక్, ఒకవేళ ఇది బైక్ అని తీసుకోండి, ఈ బైక్ ఇవన్నీ దాటి వెళ్ళాలంటే ఇక్కడ క్లియర్గా ఎగ్జాక్ట్గా కట్ అయ్యి మళ్ళీ ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్గా కట్ అయ్యి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్గా కట్ అయ్యి దేన్ని టచ్ చేయకని ఇక్కడికి రావాలి. ఇలాగే ఇక్కడ చేసిన ఈ ఫీట్స్నే జనరల్గా మెనూవరింగ్ అంటారు. ఇక్కడ వీడు తీసుకున్న ఫీట్స్నే మెనూవరింగ్ అంటారు. అంటే క్లారిటీగా ఎగ్జాక్ట్గా ఏమీ అవ్వకనే, డ్యామేజ్ అవ్వకనే తిప్పడాన్ని మెనూవరింగ్ అని అంటారనమాట. అంటే బైక్స్ చూసారు కదా అప్పుడప్పుడు ఇట్లా 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 వెళ్తారా చాలామంది. సో దాన్నే మెనూవరింగ్ అని అంటామన్నమాట. దాన్నే మెనూవరింగ్ అని అంటాం. సార్ మెనూవరింగ్ ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పానంటే మీరు స్పేస్లో చూస్తే మనకి స్పేస్ జంక్ అనేది చాలా ఎక్కువ. స్పేస్ జంక్ అనేది చాలా ఎక్కువ. సో ఏదైనా ఒక ఇంపార్టెంట్ శాటిలైట్ని ఒక చిన్న పీస్ కానీ ఏదైనా వచ్చి హిట్ అయితే చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది కదా. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను. అవి ఎంత స్పీడ్లో తిరుగుతాయమ్మా, మినిమం 10,000 km/h నుంచి సమ్ 25,000 30,000 km/h వరకు తిరుగుతూనే ఉంటాయి. ఓకేనా, అంత స్పీడ్స్లో అవి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి చిన్న ఆబ్జెక్ట్ అయినా చాలు పెద్ద స్పేస్ స్టేషన్నే డ్యామేజ్ చేస్తాయి. పెద్ద స్పేస్ స్టేషన్నే చాలా దారుణంగా డ్యామేజ్ చేస్తాయి. సో అందుకని మెనూవరింగ్ అనేది మన స్పేస్ స్టేషన్కి ఎప్పటికప్పుడు చేయాలి. మెనూవరింగ్ అనేది మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అలా ఎర్త్ చుట్టూ తిరుగుతుంది కదా. తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అనేవి వస్తే దీన్ని నావిగేషన్ పొజిషన్ అనేది చిన్న చిన్నది అటు ఇటు మార్చుకొని అలాగా ఎర్త్ చుట్టూ ఇది తిరుగుతూనే ఉండాలి. ఎర్త్ చుట్టూ అలా తిరుగుతూనే ఉండాలి. దాన్ని మెనూవరింగ్, స్పేస్ మెనూవరింగ్ అని అంటారనమాట. ఓకేనా, ఇప్పుడు మన ఆర్టికల్లోకి బ్యాక్గ్రౌండ్ చూసి వెళ్దాం. ఈ టెర్మినాలజీస్ అన్నీ మీకు చాలా ఫెమిలియర్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి. చూడండి అమ్మా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎవరెవరు కొలాబరేషన్తో జరుగుతుంది. మనం ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి ఎవరెవరమ్మా. యుఎస్ఏ నుంచి నాసా, రష్యా నుంచి రాస్కోమోస్. సార్ చైనా లేదా? నో, చైనా లేదు. సార్ ఇండియా లేదా? నో, ఇండియా లేదు. మరి ఎవరు ఉన్నాడు? కెనడా నుంచి కెనేడియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోప్ నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ నుంచి జాక్సా. ఓకే, జపాన్ నుంచి జాక్సా. ఇండియాకి ఇస్రో ఎలాగో, యూఎస్ఏకి నాసా అలాగా రష్యాకి రాస్కోమోస్, కెనడాకి కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోప్కి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్కి జాక్సా అనమాట. ఓకేనా, ఈ 5 మెంబర్స్ మాత్రమే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కొలాబరేషన్తో వాళ్ళు గైడింగ్ అనేది చేస్తున్నారు. వాళ్ళే మెయింటెనెన్స్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వీళ్ళందరూ కూడా షేర్ చేసుకొని యూస్ చేస్తారనమాట. అంటే
ఫర్దర్గా ఏదైనా స్పేస్ యాక్టివిటీ చేసినప్పుడు దీని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే ఫర్దర్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను. సో అయితే ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు రష్యా ఎప్పుడైతే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుందో అప్పటి నుంచి వెస్టర్న్ కంట్రీస్ అంటే యూఎస్ఏ కానీ, కెనడా కానీ, యూరోప్ కానీ రష్యా మీద చాలా శాంక్షన్స్ వేస్తుంది. రీసెంట్గా రాస్కోమోస్ మీద కూడా శాంక్షన్స్ అనేవి వేసింది. రాస్కోమోస్ మీద శాంక్షన్స్ వేస్తే రష్యా క్లియర్గా చెప్పింది, చూడండి ఇప్పుడు మీకు జరుగుతున్న జనరల్ ఫెర్రీయింగ్ సర్వీస్, ఆల్రెడీ మనం చూసాం కదా ఫెర్రీయింగ్ సర్వీస్ అంటే ఏంటో, ఎర్త్ మీద దగ్గర నుంచి స్పేస్ స్టేషన్కి పీపుల్ని, ఫుడ్ని, మిగిలిన ఇన్ఫర్మేషన్ని పంపించడానికి ఫెర్రీయింగ్ సర్వీస్ అంటాం కదా, అక్కడ ఉన్న పీపుల్ని మళ్ళీ బ్యాక్ తీసుకొని రావడం అనమాట. ఫెర్రీయింగ్ సర్వీస్ ఇప్పటికీ ఓన్లీ రష్యా మాత్రమే చేస్తుంది. ఇప్పుడు రష్యా అది చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు, ఓన్లీ మేమే చేస్తున్నాం కదా, అలాంటప్పుడు మీరు మా మీద శాంక్షన్స్ వేస్తే మీకే కదా ఎక్కువ ప్రాబ్లం అని రష్యా చెప్తుందనమాట. బట్ నాసా ఒకటేంటి, మీకు స్పేస్ ఎక్స్ తెలుసు, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్స్ ఇప్పుడు ఈ ఫెర్రీయింగ్ సర్వీస్ చేయడానికి చేయగలరు, వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ ఉందని యుఎస్ఏ నాసా నమ్ముతుందన్నమాట. స్పేస్ ఎక్స్ ఒకటి ఉంది, వాళ్ళకి ఇంకా స్టార్ లైనర్ ఎవరిదాం, ఇది బోయింగ్ కంపెనీ వాళ్ళది, ఓకేనా, బోయింగ్ కంపెనీ వాళ్ళది స్టార్ లైనర్ కూడా ఉన్నాయి. ఈ రెండిటితో మేము ఫెర్రీయింగ్ సర్వీస్ చేయగలము అని చెప్పేసి రష్యా అంటుందన్నమాట అని యుఎస్ఏ చెప్తుంది. రష్యా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఈ ఫెర్రీయింగ్ సర్వీస్ని మన స్పేస్ ఎక్స్తోని, స్టార్ లైనర్తోని కంప్లీట్ చేయొచ్చు, ఇష్యూస్ లేవు అని చెప్తుందన్నమాట. రష్యా ఇంకేంటని చెప్తుంది, మళ్ళీ చూసుకోండి, ఒకవేళ ఇవి సరిగ్గా చెయ్యకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కిందకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకు పడిపోతుంది, ఒక్కసారి చూడండమ్మా, స్పేస్ మనూవరింగ్ చేయడానికి కానీ, లేదంటే దాన్ని ఆర్బిట్లో ఫిట్ చేయడానికి కానీ ఎవరు ఎక్కువ హెల్ప్ చేస్తున్నారమ్మా, రష్యా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. సార్ దాన్ని ఆర్బిట్లో ఉంచడం ఏంటి, ఇప్పుడు చూడండి, ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఎర్త్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీకు ఇక్కడ ఇలాగ తిరుగుతూనే ఉంటుంది, ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అలాగ తిరుగుతూనే ఉంటుంది. అది అలాగ తిరగడానికి దానికి చాలా ఫ్యూయల్ అనేది ఎక్స్పెన్స్ అవుతుంది. మళ్ళీ దీన్ని మనం మెనూవరింగ్ చేస్తాం, ఎందుకు, స్పేస్ జంక్కి ఎక్కడా కూడా హిట్ అవ్వకన్నా దాన్ని అలాగ తిప్పుతూనే తీసుకొస్తూ ఉంటామన్నమాట. అలాగే దేనికి ఎక్కడ కూడా హిట్ అవ్వకుండా దీన్ని తీసుకొస్తాం. బట్ అప్పుడప్పుడు ఇది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు, ఎర్త్ డ్రాగ్ అనేది దీన్ని కిందకి లాగుతుంది. స్టార్టింగ్ మనం చూసాం కదా, డ్రాగ్ అని ఒక స్పేస్ ఆబ్జెక్ట్ని ఎర్త్ వైపు లాగాలని చూస్తుంది అనమాట. దీన్నే గ్రావిటేషనల్ పుల్ కాకుండా అట్మాస్ఫియర్ దాటి కొంత ప్లేస్కి వెళ్తే ఆ యాక్షన్ ఫోర్స్ని మనం డ్రాగ్ అని అంటాము, ఓకేనా, డ్రాగ్ అనేది అంటాము. బట్ ఇది డ్రాగ్ అయిపోతే ఇది ఏమవుతుంది, ఎర్త్ మీద పడితే హ్యూజ్ డ్యామేజ్ అని పడుతుంది. క్రేటర్ అంటాం కదా, క్రేటర్ లాంటిది ఎర్త్ మీద ఫార్మ్ అవుతుంది. సో ఈ డ్రాగ్ అవ్వకన్నా రష్యా ఏం చేస్తుంది, ఎవ్రీ ఇయర్ కూడా సమ్ 8 to 10 tons ఆఫ్ ఫ్యూయల్ అనేది సప్లై చేసుకుంటూ వస్తుందన్నమాట. 8 to 10 టన్స్ ఆఫ్ ఫ్యూయల్ అంటే ఇది ఎవ్రీ మంత్ కూడా లిటరల్లీ 1 ton దగ్గర, ఎవ్రీ మంత్ కూడా లిటరల్లీ 1 ton దగ్గర ఫ్యూయల్ అనేది దానికి సప్లై చేస్తూ వస్తుంది. ఫ్యూయల్ అనేది ఇచ్చిన తర్వాత అది డీఆర్బిట్ అయిన తర్వాత దానికి ఫ్యూయల్ అనేది ఎక్కించి పైకి అనేది పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. అది 400 kilometers ఉండడానికి సర్వీస్ అనేది చేస్తుందన్నమాట. సో ఇవన్నీ టెక్నికల్ నాలెడ్జ్, ఈ ఫెర్రీయింగ్ సర్వీసు ఇవన్నీ కూడా రష్యా చేస్తున్నాయి. ఇప్పుడు మీరు శాంక్షన్స్ వేస్తే ఓవరాల్గా మీకే లాస్ అని చెప్తుంది అనమాట. మళ్ళీ ఇంకేం చెప్తుంది, ఒకవేళ ఇది మీకు పొరపాటున ఎర్త్ మీద పడితే ఎంత లాసో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు కదా అంటుందన్నమాట, ఓకేనా, ఎంత లాసో మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు. ఎందుకు, రష్యా మీద పడదు అని చెప్తుంది అనమాట. ఎందుకు పడదని చెప్తుంది, మ్యాక్సిమం ఈ స్పేస్ స్టేషన్ తిరిగే ఏరియా అంతా కూడా ఈక్వేటర్ మీదే ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. రష్యా కొద్దిగా నార్త్ సైడ్లో ఉంది కాబట్టి మాకంత డ్యామేజ్ ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ ఓషన్ మీద పడితే ఓకే, లేదు ప్రజలు ఉండే ప్లేస్లో పడిందంటే మొత్తం అక్కడ చాలా హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ అనేది వస్తుంది. ఈక్వేటర్ని ఆనుకుని ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువ డ్యామేజ్లో పడతాయి. ఇంకా మీ ఇష్టం అని చెప్తుందన్నమాట, ఓకేనా, ఇంకా చూసుకోండి అని క్లారిటీగా చెప్తుందన్నమాట. దీన్ని అంత డిస్టెన్స్లో ఉంచి రిక్వైర్డ్ యాంగిల్లో ఉంచాలి, ఓకేనా, ఎంత 50 degrees యాంగిల్లో ఉంచాలంటాం, ఓకేనా, 50 degrees యాంగిల్లో ఉంచాలి. ఒకసారి చూడండి,
దీన్ని 50 డిగ్రీస్ యాంగిల్లో మెయింటైన్ చేస్తేనే దాన్ని మనం స్పేస్ మెనూవరింగ్ చేసి ఆ స్పేస్లో క్లియర్గా ఏం అవ్వకన్నా ఉంచగలము అని చెప్పేసి చెప్తుందనమాట. సో మిగిలిన జనరల్ సైంటిస్టులు కూడా ఏం చెప్తున్నారంటే ఇంతవరకు రష్యాకి యుఎస్ఏకి ఇష్యూస్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గర మాత్రం ఇద్దరు కోఆపరేటివ్గానే ఉన్నారు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఎఫెక్ట్ అవుతుందేమో అని చూస్తున్నారనమాట. ఎందుకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వల్ల ప్రస్తుతమే కాదు ఫ్యూచర్లో కూడా మంచి ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి సైంటిస్ట్ అనేవాళ్ళు బిలీవ్ చేస్తున్నారనమాట. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఒకవేళ యుఎస్ఏ రష్యా లేకన్నా దీన్ని మెయింటైన్ చేయలేకపోతే మాత్రం ఇది కింద పడిపోతుంది. అలాంటి పరిస్థితి వస్తే దీన్ని పార్ట్స్ కింద సెపరేట్ చేసేస్తే ఒకవేళ ఇది కింద పడినప్పుడు కూడా డ్యామేజ్ అనేది ఎక్కువ జరగదు. అంటే దీన్ని పార్ట్స్ మీరు ఇలా డివైడ్ చేసేస్తే, అది డీఅసెంబుల్ చేసేస్తే అది ఎర్త్ వైపుకి వచ్చే టైంలో ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా ఫ్రిక్షన్ ఫోర్స్ వల్ల అది ఎయిర్లోనే టోటల్ ఫైర్ అనేది అయిపోతుంది. అయిపోయి మనకి ఎర్త్ మీదకి ఓన్లీ యాషెస్ మాత్రమే వస్తాయి, బూడిద మాత్రమే వస్తుంది, ఇంకేం రాదు. అప్పుడు పీపుల్కి లాస్ ఉండదు ఎక్కడ పడినా కూడా అని చెప్పేసి సైంటిస్ట్ అనేవాళ్ళు చెప్తున్నారనమాట. సో ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఎస్, ఇప్పటికీ నేను ఆర్టికల్లో ఉన్నది బ్యాక్గ్రౌండ్తో సహా ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ చేశాను. ఈ నాలెడ్జ్తో మీరు స్పేస్ రిలేటెడ్ ఏ టాపిక్ అయినా తీసి చదువుకోవచ్చమ్మా. ఎక్కడైనా కూడా ఆర్టికల్స్ ఏ వచ్చినా కూడా ఇంకా మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. ఈ ఓవరాల్ నాలెడ్జ్, ఆ టర్మినాలజీస్ అవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మన క్వశ్చన్ అప్రోచ్ అనేది చూద్దాం. ఒకసారి క్లియర్గా చూడండి. క్వశ్చన్ అనేది చెప్తాను, ఆ తర్వాత అప్రోచ్ అనేది మనం ఇస్తాము. ఓకేనా? సో లెట్స్ డిస్కస్ అవర్ క్వశ్చన్, దట్ ఈస్ ది లాస్ ఆఫ్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కుడ్ హ్యాంపర్ ఫ్యూచర్ ఫార్ మ్యాన్డ్ మిషన్స్ అనలైజ్. ఓకే, ఫస్ట్ మీకు మ్యాన్డ్ మిషన్ అంటే ఏంటో తెలియాలి. మ్యాన్డ్ మిషన్ అంటే ఇప్పుడు చూసారా, మనం రష్యా ఫెర్రీయింగ్ సర్వీస్ చేస్తుంది. అందులో కొంతమంది పీపుల్ని పెట్టి పైకి పంపించి మళ్ళీ కిందకి తీసుకొచ్చి, లేదంటే మూన్ మీద స్టడీ చేయడానికి కొంతమంది మ్యాన్తో కూడిన స్పేస్ రాకెట్ అనేది పైకి వెళ్ళి మూన్ మీద రీసెర్చ్ చేసి మళ్ళీ మూన్ నుంచి ఎర్త్కి వస్తుంది. ఓకేనా? మూన్ నుంచి ఎర్త్కి వస్తుంది. ఇలాంటి వాటిని మనం మ్యాన్డ్ మిషన్స్ అని అంటాం అనమాట. ఇలాంటి మిషన్స్ని మనం మ్యాన్డ్ మిషన్స్ అంటాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వల్ల ఫ్యూచర్ మ్యాన్డ్ మిషన్స్ అనేవి ఇబ్బంది అవుతాయి. ఎనలైజ్ అని చెప్పారనమాట. ఎనలైజ్ అంటే అర్థం ఏంటి? మీరు ఇక్కడ దాన్ని సపోర్ట్ చేస్తూ రాయాలి. ఓకేనా? ఎనలైజ్ అంటే దాని గురించి మీరు పూర్తి అనాలిసిస్ అనేది ఇవ్వాలి. ఎందుకు హ్యాంపర్ అవుతాయి అని చెప్పి లాస్ట్లో కన్క్లూషన్ అనేది ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్గా, నో ఇలా జరగకూడదు, కోఆపరేషన్ షుడ్ బీ డన్ ఫర్ ఓవరాల్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అని చెప్పేసి అట్లాగా రాయాలన్నమాట. ఒక్కసారి చూడండి, నేను అనలైజ్ చేస్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మ. స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనము ఇంట్రడక్షన్ అనేది పెడతాము. ఓకేనా? ఇంట్రడక్షన్ అనేది పెడతాము, తర్వాత బాడీ అనేది ఉంటుంది, లాస్ట్లో కన్క్లూషన్ అనేది మనము రాస్తాము. ఓకేనా? కన్క్లూషన్ అనేది రాస్తాం. ఈ అప్రోచ్ కదమ్మా మనం ప్రతి క్వశ్చన్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఇంట్రడక్షన్ అనేది చూడండి. ఇంట్రడక్షన్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోఆపరేటివ్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. స్పేస్లో రీసెర్చ్ యాక్టివిటీస్ అనేవి కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫ్యూచర్లో ప్లాన్ చేసిన మ్యాన్డ్ మిషన్స్ అంటే ఏంటి? ఇండియా తరఫున ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ కానీ మాస్ ఆర్బిటర్ మిషన్ 2 ప్లాన్ కానీ వీటన్నింటికీ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ హెల్ప్ అనేది అవసరం. నెక్స్ట్ ఫ్యూచర్లో ఆలోచిస్తున్న రష్యన్ కానీ యుఎస్ఏ నుంచి కానీ వాళ్ళు కూడా మూన్ మీద మరియు మార్స్ మీద చూడాలి అనుకుంటున్నారు కదా. ఇంకా స్పేస్లో కూడా ఒక హ్యాబిటబుల్ జోన్ అనేది క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు కదా, మనకు మూవీస్లో చూపించినట్టు, స్కైఫై మూవీస్లో చూపించినట్టు. అలాంటి వాటి అన్నిటికీ కూడా రీసెర్చ్ జరగాలి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉండాలి అనేది కదా క్వశ్చన్. ఇంట్రడక్షన్లో అలా రాస్తామన్నమాట. వీళ్ళ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాగ మ్యాన్డ్ మిషన్స్కి, రీసెర్చ్ యాక్టివిటీస్కి కోఆపరేటివ్గా ఉండడం అనేది ముఖ్యమని ఇంట్రడక్షన్లో రాస్తాం. సో ఇప్పుడు బాడీ ఎలా రాస్తాం? బాడీలో ఎనలైజ్ అని అంటున్నాడు. ఎనలైజ్ అన్నప్పుడు హౌ ISS హెల్పింగ్ ఫర్ ఫ్యూచర్ మ్యాన్డ్ మిషన్స్ అనేవి చూడాలన్నమాట. ఫ్యూచర్ మ్యాన్డ్ మిషన్స్లో మనకు కావాల్సింది ఏంటి? హై అమౌంట్స్ ఆఫ్ ఫ్యూయల్స్ అనేవి కావాలి. పీపుల్ అనేవాళ్ళు అక్కడ ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి పీపుల్ ఎక్స్చేంజ్ అనేది జరగాలి. ఎగ్జాక్ట్ ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా కొత్తవి కనుక్కుంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎర్త్ మీదకి సెండ్ చేయాలి. ఓకేనా? ఎర్త్ మీదకి సెండ్ చేయాలి.
సో ఓవరాల్గా స్పేస్ స్టేషన్ అనేది ఒక బఫర్ మిడిల్ జోన్ లాగా ఉండాలి. అంటే ఎర్త్కి ఒకవేళ మూన్ మీద మనం మిషన్స్ అనేవి చేస్తే, లేదంటే మార్స్ మీద మిషన్ చేస్తే, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది మనకి ఒక బఫర్ జోన్ లాగా యాక్ట్ చేయాలి. ఓకేనా, వెంటనే సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి ఇవి యాక్ట్ చేయాలి. సో ఒకవేళ ఇవి లాస్ అయితే ఈ మ్యాన్డ్ మిషన్కి మనకి ఇబ్బంది అవుతుంది అని రాస్తామన్నమాట. ఓకేనా, సో కన్క్లూజన్లో ఏం రాస్తాము, మనకి ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. సో వార్ లాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉండకూడదు. పీపుల్ కోఆపరేషన్తో ఉండాలి. ఇలాంటి ఫ్యూచర్ మ్యాన్డ్ మిషన్స్ అనేవి మనకి టెక్నాలజీ గ్రోత్ పరంగా ప్లస్ ఓవరాల్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అనే డైమెన్షన్ కూడా తీసుకొని రావాలి. ఓకేనా, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో సొసైటల్ డైమెన్షన్ కూడా తీసుకొస్తే అప్పుడు మీ ఆన్సర్ ఓవరాల్ మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్లో కనిపిస్తుంది. ఓకేనా, పొలిటికల్ ఆస్పెక్ట్స్ అనేవి క్రిటికల్ థింకింగ్ యొక్క సైంటిఫిక్ ప్రాస్పెక్ట్స్ అనేవి డ్యామేజ్ చేయకూడదు అని మీరు కన్క్లూషన్లో రాయాలి. ఇలా జరగాలి అంటే వరల్డ్ లెవెల్లో కంట్రీస్ అన్నీ కూడా ముందుకు వచ్చి హెల్పింగ్ హ్యాండ్ అనేవి ఇవ్వాలి అనేది మీరు కన్క్లూషన్లో రాయాలన్నమాట. ఎస్, ఇది ఈరోజు ఆర్టికల్. నా ఈ ఆర్టికల్స్ అనేవి ఎఫర్ట్స్ అనేవి మీకు నచ్చినట్టయితే హిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. ప్లస్ క్లాస్ అనేది ఎలా ఉందో అనేది అప్రోచ్ అనేవి మీరు చేస్తున్నారో, క్వశ్చన్స్ అనేవి రాస్తున్నారో కూడా మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్పచ్చు. మీరు అప్రోచ్ అనేది మీకు యూజ్ అయ్యి మీరు ఆన్సర్స్ కింద దాన్ని ఫార్ములేషన్ చేస్తున్నారో లేదో కూడా లెట్ మీ నో. నాకు తెలిస్తే నేను మరింత దీనిగా మీకు ఆన్సర్స్ అనేవి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఎస్, థ్యాంక్ యూ.